సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో 2 చెంపలు పగిలే విధంగా కొట్టినట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. షర్మిల కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు ఏ విషయంలో సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, షర్మిల ఏం చేయబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమైపోయింది. అయితే దానికి ముందే దాదాపు గత 2 నెలలుగా జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఐరన్ రాడ్డు లాగా చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఎన్నికల సంఘం దగ్గర నుంచి ఒకవైపు తగులుకుంటే మరోవైపు కేంద్రం దగ్గర నుంచి, మరోవైపు సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి వరుసగా చెప్పు దెబ్బలు తగులుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి చిగ్గు ఎగ్గు లేదనేది మనందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా ఒక విషయంలో సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒక తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే, ప్రభుత్వానికి ఈ విషయంలో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశాడు ఈ పనికిమాలినోడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కొన్ని వందల తీర్పులు, దాదాపు 300-400 సార్లు కోర్టులు జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టాయి. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల్సినటువంటి ఎన్వి రమణ గారి మీదే ఆరోపణలు చేసినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం కేవలం ఎన్వి రమణ గారు కమ్మ కులస్తుడు కావడంతో అతను సుప్రీంకోర్టు అత్యున్నత స్థానాన్ని చేరుకోకూడదని కోరుకున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అనేక సార్లు మనం చూసాం 35 మంది కమ్మవాళ్ళు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పి విష ప్రచారం చేసినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నోసార్లు కోర్టు చెప్పుతో కొట్టింది. అమరావతి విషయంలో కానివ్వండి, ఇసుక పాలసీ విషయంలో కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విషయంలో కానివ్వండి, రంగులేసినటువంటి విషయంలో కానీ ఈ సిగ్గులేనోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంటే వేల కోట్ల రూపాయలు వీటి రంగుల పిచ్చికి, ఇతర పిచ్చి ఉంది, దానికి లండన్లో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, అదంతా సపరేట్ సబ్జెక్టు, అది రాబోయే రోజుల్లో మరింత లోతుగా బయటకు రాబోతుంది. అయితే ఇతని పిచ్చి కోసం ఇతని పార్టీ రంగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి, పంచాయతీ కార్యాలయాలకి, స్కూళ్ళకి వేసి ఈ దౌర్భాగ్యుడు కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేస్తే కోర్టులు చెప్పుతో కొట్టి ఆ రంగులు తీపిచ్చమని చెప్పి కోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ఆ రంగులు మార్చడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో తన పిచ్చి కోసం కొన్ని కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దౌర్భాగ్యుడు అనేది మనందరికీ తెలుసు. అయితే కోర్టు ఎన్నిసార్లు ఎన్ని చెంపదెబ్బలు కొట్టినా, ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా ఇతనిలో మార్పు రాదు అనేది మనందరం చూసాం. ఇతనైతే కారు కొత్తలు కోయొచ్చు, ఇతనైతే విష ప్రచారాలు చేయొచ్చు, సాక్షి అనేటువంటి హక్కుపక్షను అడ్డం పెట్టుకొని అసత్య అర్ధసత్య ప్రచారాలని విరివిగా ప్రచారం చేయొచ్చు. కానీ ఇతని మీద వాస్తవాలు మాత్రం ఎవడు మాట్లాడకూడదు అనుకుంటాడు. అక్కడికే వస్తా ఉన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వీళ్ళ బాబాయిని వీళ్ళే వేసేసుకున్నారనేది మనందరికీ తెలుసు. ఏది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా పులివెందుల్లో గొడ్డలు బట్టి నరికి 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 చంపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఎర్రగంగారెడ్డి, వాళ్ళ అంచర్లంతా కలిసి. అయితే ఆ విషయం కోర్టులో నడుస్తోంది. సిబిఐ దాని మీద ఛార్జ్షీట్ వేసింది. సిబిఐ దాన్ని ఆల్మోస్ట్ తేల్చి చెప్పేసింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్రదారులు, అవసరమైతే దీని వెనక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారనేటువంటి వార్తలు బలంగా వచ్చాయి. అయితే వీటి మీద కడప ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల గారు ఆవిడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సరే, సొంత చెల్లి ఎంపీగా పోటీ చేస్తుంటే సొంత చెల్లి క్యారెక్టర్ని పుట్టుకుని అవమానించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని వైసీపీ వాళ్ళు మాట్లాడారు. అంటే వైఎస్ విజయలక్ష్మి గారిని క్యారెక్టర్ను అవమానించడం కదా, రాజశేఖర రెడ్డిని పనికిమాలినోడిగా ప్రవర్తించడం కదా, సొంత తల్లి క్యారెక్టర్ని అవమానించినటువంటి నికృష్టపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సొంత చెల్లిని అవమానించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే మొత్తానికి వైఎస్ విజయలక్ష్మి గారు ఇటువంటి నీచుడికి సపోర్ట్ చేయడం పద్ధతి కాదనుకొని కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి అసలైనటువంటి వారసురాలు షర్మిల గారు కాబట్టి కడప ఎంపీగా షర్మిలని గెలిపించమని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయారు, చంద్రబాబు నాయుడు తొత్తు అంటారు కదా. మరి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారా? చంద్రబాబు నాయుడు గారి మనిషా? చంద్రబాబు నాయుడు గారు తొత్తా? జగన్మోహన్ రెడ్డి తల్లి కూడా అనేనా వైసీపీ వాళ్ళు మాట్లాడబోయేది? అయితే కడప ఎన్నికల్లో ప్రధానంగా ఒకే ఒక అంశం చర్చనీయాంశం. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా నరికి చంపినటువంటి హంతకుడు అవినాష్ రెడ్డి అని, అదేవిధంగా బాధితుల మేమంటూ రావడం జరిగింది ఎన్నికలకు ముందుకి. షర్మిల గారికి మద్దతుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఎన్నికల సందర్భంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకూడదు అని చెప్పి కడప కోర్టులో వైసీపీ నాయకులు ఒక కేసు వేసి దాని మీద వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చి ఎన్నికల్లో ఎక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడకూడదంట. మరి వీళ్ళు మాత్రం
లేని అబద్ధాలని పింకు డైమండ్ దగ్గర నుంచి కమ్మడి ఎస్పీల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి విష ప్రచారాలు చేయొచ్చు. కానీ వాస్తవంగా మీరు చంపేసినటువంటి మనిషి సిబిఐ తేల్చి చెప్పింది. సిబిఐ అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు, అరెస్ట్కి సహకరించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి ఆ విషయాన్ని ప్రజలకు వివరించకూడదంట. అయితే ఈ అంశం మీద షర్మిల గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతా ప్రజల్లో అని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ జిల్లా కోర్టు, కడప జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు, సునీతారెడ్డి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదంటూ తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పు మీద స్టే ఇస్తూ యథేచ్ఛగా ఎవరైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మరి ఈ చెంప దెబ్బ తర్వాత, ఈ చెప్పు దెబ్బ తర్వాత జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తడిగొడ్డేసుకుంటాడు, ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు, సిగ్గా ఎగ్గా. అందుకని ఇతను ఏమనుకున్నా ప్రజలకి ఎవరు చంపారనేది అర్థమైపోయింది.